Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis. Exercise 2A lo first Roman lo third problem. Find the point which the origin is shifted so that origin shift aindantama, or which is origin shifted so that the point 3, 0 may change to 2, -3 అంటే చేంజ్ అయిన పాయింట్ ఇచ్చారు. ఓకే, సో ఇది షిఫ్ట్ అయిన పాయింట్, ఇది మనకి ముందు ఒరిజినల్ పాయింట్. ఇది అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఆరిజిన్ అంటే మనకి ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి చేంజ్ అయ్యి ఉంటుంది కదా, సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆరిజిన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, ఎస్, గివెన్, సారీ ఇవ్వలేదు కదా వాళ్ళు. we know that origin shifted point h, k. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. గివెన్ ఒరిజినల్ యాక్సెస్ coordinates, okay, x, y equal to 3, 0. New axis coordinates x dash, y dash equal to 2, -3. Now we want h, k కదా నాన్న. Now x ఈక్వల్ టు x డాష్ ప్లస్ హెచ్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్ కదా, అంటే హెచ్ ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ డాష్ అవుతుందా? ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు y డాష్ ప్లస్ కే. సో k ఈక్వల్ టు y మైనస్ y డాష్. సో h ఈక్వల్ టు x మీన్స్ 3 మైనస్ x డాష్ మీన్స్ 2, h ఈక్వల్ టు 1. k equal to y means 0 minus y dash means -3, minus into minus plus 3, k equal to 3. Therefore the required point which is the origin is to be shifted, h, k equal to 1, 3. సో చూసారా, చాలా ఈజీ నాన్న. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము 4th సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.